మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రానికంట మంత్రాలు చేపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏమి నడుస్తుందో ప్రస్తుతానికంటే మంత్రాలు నడుస్తున్నాయి అని చెప్తున్నారు పెద్ద పెద్ద లీడర్లు. అసలు ఎక్కడ పోతుంది సమాజం, ఏం కథ ఏం అర్థమై పాడైతలేదు. ఆనలు ఎందుకు కొడతలేవు, ఆనలు ఎందుకు కొడతలేవు అని అంటే ఎల్లినో పుణ్యమాట కొడతలేవని ఏమో సైంటిస్టులు చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆనలు ఎందుకు కొడతలేవంటే హరీష్ రావు మంత్రాలు చేపిస్తుండు అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది చెప్తున్నాం ముచ్చట. మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది ఇక మీరే చెప్పాలి. ఎక్కడి మంత్రాలు ఏం కథ, గద్దెకు పోతే సుదులు తక్కువ నా పాడైపోను. ఈ హరీష్ రావు అంట ఆదివారం నాడు అమావాస నాడు 3 బాటలు కలిసి నాడు మంత్రాలు చేయించుకున్నట. ఈయన అక్కడెక్కడో కర్ణాటకో కేరళకో పోయినట. ఏదో క్షుద్ర పూజలకు సంబంధించిన గుడి ఉందంట. ఆ గుడికాడికి పోయి నల్ల కోయిని పట్టుకొని పోయి మంచి నిమ్మకాయలు ఊదిబత్తిలు కొబ్బరికాయలు తీసుకొని పోయి ఏదో మంత్రాలు చేయించి తెలంగాణ రాష్ట్రంలో ఆనలే కొట్టొద్దని పూజలు చేయించిండని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఎవరైనా చినగాని దయాకరు మళ్ళీ పోతే ఆయన ఊరు రామ్మోహన్ రెడ్డి ఆయన ఊరు ఉండే కదా, వీళ్ళంతా కలిసి చెప్తున్నాం ముచ్చట్లు. క్షుద్ర పూజలపైన హరీష్ రావు క్షమాపణ చెప్పాలి. చెనగాని దయాకర్ డిమాండ్ ఓయూ ఠానాలో ఫిర్యాదు. బీఆర్ఎస్ అగ్రనేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పైన పీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకరు మంగళవారం నాడు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. ఆయన రాష్ట్ర ప్రజలకు హాని కలిగించాలని క్షుద్ర పూజలు చేశారని అందులో ఆరోపించారు. దీనిపైన విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిండు. అనంతరం దయాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు పడకుండా ప్రజలకు కరువు కాటకాల్లో ఇబ్బందులు పడాలన్న ఉద్దేశంతో హరీష్ రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వెళ్లి క్షుద్ర పూజలు నిర్వహించారు అని ఆరోపించాడు. తెలంగాణ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పిండు. ఈయననేమో రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం ఈయననేమో కృషి చేస్తుంటే హరీష్ రావు మాత్రం తమిళనాడుకు, కేరళకు పోయి మంత్రాలు చేపిస్తుడు రాష్ట్రానికి అని చెప్తుండు. ఉండొచ్చు నాన్నోళ్ళ మంత్రాలు, ఏవో నాకైతే తెలియదు పాడైపోను. ఇప్పుడు అట్ట ఉంటుంది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మంత్రాలు ఉన్నాయా అని అంటే ఎవరికైతే తగులుతుందో ఆయనకి తగిలినోనికే తెలుస్తుంది మంత్రాలు ఉన్నాయా లేవన్న సంగతి. చూస్తోళ్ళు మస్తుగా చెప్తారు, ఈ కాలంలో మంత్రాలు ఎక్కడ అని కొంతమంది అంటారు, మంత్రాలు ఉన్నాయిరా అని కొంతమంది అంటారు. ఇక ఉన్నాయి లేవనేది మీరే చెప్పాలి. కానీ ఇప్పుడు గిట్ట చేస్తే వాళ్ళన్న మెస్తుండొచ్చున. తెలంగాణ రాష్ట్రంలో పాడైపోను ఆనలు కొట్టక రైతులంతా ఆకాశం వైపు చూస్తారు. మమ్మగాని దేవుడా, మయ్యగాని దేవుడా, 4 చినుకులు కొట్టిపో, కనీసం బర్ల గడ్డి కూడా లేవు పాడైపోను. సాగునీరు ముచ్చట దేవుడేరు కానీ తాగునీరు కూడా దొరకకాలం లేదనేమో రైతులు చూస్తారు, జనాలు చూస్తారు. కానీ హరీష్ రావు అంట తమిళనాడు, కర్ణాటక పోయి క్షుద్ర పూజలు చేపిస్తున్నట్టు ఆనలు కొట్టొద్దని. అట్టనే ఈ కాలంలో కూడా మరి నమ్ముతావా అని మాలాంటి వాళ్ళు అడిగితే ఆ రామ్మోహన్ రెడ్డి ఆయనేమంటాడు, ఆయన పలాన్ డేట్ నాడు 3-4 తారీఖులల్లా ఈయన ఎక్కడ పోయిండు మాకు చెప్పాలి. ఆ గుళ్ళు ఆ గుళ్ళకాడికి పోయి ఈయన ఏమెక్కడ మొక్కిండంటే మామూలుగా తెలంగాణ ప్రజలు బాగుండాలని మొక్కిండేమని ప్రెస్ వాళ్ళు అడిగితే, మరి తెలంగాణ ప్రజలు బాగుండాలనుకుంటే తిరుపతి పోవాలి, శ్రీశైలం పోవాలి, యాదగిరిగుట్ట పోవాలి, చెరుగట్ట రావలింగ సాయం గుడికాడికి పోవాలి. కానీ గాడ క్షుద్ర పూజలు చేసే గుడికాడికి ఏమెక్కడికి పోయిండనేమో ఈయన చెప్పడుతుంది పాడైపోను. ఇలా ఎవరి మాట నమ్మాలి, ఏం కథ. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు గీయ ఉండొచ్చున. ఈ మంత్రాల పిచ్చెమ్మడి జరిగి పాడైపోను, అనుమానమే పాత రోగం. ఇప్పుడు దరిద్రానికి పాడైపోను, ఆనలు కూడా కొడతలేవు. ఏమెక్కడ కొడతలేవు, నిన్నమనేమో ఎల్లినో పుణ్యమాట ఆనలు కొడతలేవు అనుకొని దాదాపు చాలా మంది నమ్ముతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ హరీష్ రావు వెంట పడ్డారు. మరి హరీష్ రావు సారు ఏమెక్కడికి పోయినామో నువ్వని చెప్పి ఉపాయం చేయరాదు. ఇప్పుడు ఈ ఆనలు కొట్టకుండా వాడన పూజలు చేస్తాడని నాకు అర్థం కాదు. కానీ బొచ్చడు సమస్యలు పాడైనాయి తెలంగాణ రాష్ట్రంలో. విద్య అయితేంది, వైద్యం అయితేంది, నిరుద్యోగుల సమస్యలు అయితేంది, రైతుల సమస్యలు అయితేంది, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తుంగల దొక్కిరు. ఈ మంత్రాల పిచ్చి పాడైపోను, మంత్రాల పిచ్చిలా తరిగిరు. ఈ నేతలకు ఏమైనా సిగ్గు అనిపిస్తే లేకుండా వచ్చినా వీళ్ళకైనా వాళ్ళకైనా అంతా ఒకటే. నిలవనర్ దాకా ఆ పార్టీలో ఉంటే ఇప్పుడేమో ఈ పార్టీకి వచ్చి రేపు నాడు ఇంకే పార్టీకి పోతారు కూడా తెలియదు. వాళ్ళేమో గట్ట అంటుంటే ఈయనేమంటాడు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రాష్ట్రంలో వర్షాలు పడొద్దని హరీష్ రావు క్షుద్ర పూజలు. ఈయన కూడా గదే ముచ్చట చెప్తుండు. ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజా వ్యతిరేకత మొదలైందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. బీహార్లోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీదిగా నిన్న అక్కడ సైడ్ అయింది కదా, ఆయన ముచ్చట చెప్తుంది. ఆయన ముచ్చట అక్కడ పోనీ. కానీ ఈయనేంది ఆ వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకోండి అనేమో ఎవరు మన హరీష్ రావు సార్ చెప్తుండు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించిందట. క్షుద్ర పూజలు చేశారంటూ వ్యక్తిత్వాన్ని హసనాన్ని చేసేలా మాట్లాడడం తగదని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ
డిప్యూటీ ఈయన పోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేసిండు. అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి వంటి వాళ్ళు చేసిన కామెంట్లు రిపీట్ చేశానని, కాంగ్రెస్ నేతలకు చర్చించేందుకు వేరే అంశాలు ఏవి దొరకడం వల్లనే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డాడు. నిరాధారాలనేమో ఈయనంటుడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయనేమో ఆయన అంటుడు. ఈ ఆధారాలు ఉన్నా నిరాధారాలు ఉన్నా లేకున్నా కానీ మరి ఇది ఎంతవరకు కరెక్ట్ కావచ్చు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగమైతే హరీష్ రావుకి ఏమన్నా ఫాయిదా? ఒకవేళ హరీష్ రావు కనుక మంత్రాలు చేపిస్తే ఆన కొట్టాడు ఆగుతుండొచ్చురా రామ్మోహన్ రావు గారు, దయాకర్ రావు గారు చెప్పురి. మరి హరీష్ రావు అయినా కానీ ఏమెక్కడికి పోవచ్చు? మరి పాడైపో నాకు రుద్ర పూజల కాడికి. ఈయనకేమైనా ఆరోగ్యం బాగాలేదని పోవచ్చునా? ఈయనకేమన్నా వ్యాపారంలో ఏమైనా నష్టాలు జరగవచ్చునా ఈయనకు? లేకపోతే ఇంట్లో వాళ్ళకైనా బాగాలేకుండా వచ్చినా మామ బయటికి రావాలని పోవచ్చునా? ఏమెక్కడికి పోవచ్చు? ఈయన పోయింది ఎందుకో ఈయన చెప్పాలి. ఈయన ఏమెక్కడికి పోయిండో ఈయన తెలంగాణ ప్రజలకు ఈయన బరాబర్గా చెప్పాల్సిందే. మరి వాళ్ళు కూడా ఈయన మీద బదనాలు చేస్తున్నారు. బరాబర్ ఈయన కూడా నిజంగానే పోయి ఆనలు కొట్టొద్దని చేసిండు అనేది వీళ్ళు కూడా చెప్పాలి. మీ పుణ్యమాట పాడైపోయి మీరు కొట్లాడుకోక, ఒకవేళ పుసుక్కున్న మంత్రాలు కనుక ఉంచే దాదాపుగా లేవని నేను నమ్ముతా. కానీ మంత్రాలు గిట్ట ఉన్నాయనుకో, ఇలా పుణ్యమాట ఆనలు కొట్టకపోతే మరి ఆగం కారా మా అమ్మ. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మరి పక్కకు పెట్టి ఇదెక్కడి మంత్రాల పంచాయతీ నాయన, ఈ మంత్రాలు చల్లకుండా ఎప్పుడో ముసలి వాళ్ళు అనుకుంటారు పాడైపోయిన, జ్వరం వచ్చినా, రోగం వచ్చిన, నొప్పి వచ్చినా, ఫలాన్ని చూసిపోయింది, బస్ట్ మొక్కంది, దాని కళ్ళు పాడైపోను, మంత్రాలు వస్తాయని ఏదో ఊర్లలో అనుకోగా ఎన్నో పాడైపోను. ఇది ఎంత 2026 ఆకాశం పైకి పోతుండు మనిషి, పాతాళ లోకం లోపల పోతుండు. తోటి నడుస్తుంది ప్రస్తుతానికి. ఈ కాలంలో కూడా మంత్రాలు ఉన్నాయనే వాళ్ళని బట్టే నేను మంత్రాలు చెప్పేయాలని ఈయన బట్టే. మరి ఈయన ఎక్కడికి పోయినా చెప్పాలి, వాళ్ళు కూడా ఈయన మీద బదనం పెట్ట చేసిరో చెప్పాలి తెలంగాణ ప్రజలకు.